ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇది మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాము. క్రైస్తవ కాలమానం గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనం లెంట్ సీజన్లో ఉన్నామని, చాలామంది ఉపవాసముతో ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. దానికి అనుకూలంగా ఉండే ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. మనము ఈ యొక్క దేవునికి దగ్గరగా చేరువుగా మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ లెంట్ 40 దినాలు కూడా ఉపవాసంతో ప్రార్థనలో ఉండే వారు ఇంకా ఎలాగా దేవునికి నేను సమర్పించుకోవాలి, ఎలాగ ఉపవాసం ఉండాలి, మరి ఫుడ్ ఎట్లాగా తీసుకోవాలి, లేకపోతే నా ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, లేకపోతే ఇంకా నేను దేవునికి ఇంకా దగ్గరగా ఉండి ఆత్మీయంగా ఎదగాలంటే నేనేం చేయాలి అని చాలామంది ఆలోచన చేస్తూ, నెట్ కూడా ఎతుకుతూ, యూట్యూబుల్లో కూడా చూస్తూ ఫాలో అవుతూ ఉంటారు. బైబిల్ చదవడంతో పాటు మనకి అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. అట్టి వారికి ఉపయోగకరంగా ఉండేలాగున దేవునికి ఇంకా దగ్గరగా ఉంటూ ఆత్మీయంగా ఎక్కలేనంత ఎత్తైన శిఖరాల మీదకి మనం ఎక్కడానికి మొదటగా మనము తన్ను తాను ఉపేక్షించుకుని నా సిలువని ఎత్తుకుని వెంబడించేవాడే నన్ను నిజముగా వెంబడించేవాడు అని లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లుగా ఆ వాక్యం ఆధారంగా చేసుకుని మనము ఆదికాండం నుండి అబ్రహాము ఎలాగా తనకు ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, వృద్ధాప్యంలో కన్న కుమారుడు దేవుడు అర్పణగా దహన బలిగా అర్పించమన్నప్పుడు ఏ రీతిగా అర్పించాడు, ఎలాగా అంగీకరించబడ్డాడు అనే విషయాలు మనం ఈ దినం వాక్య భాగంలో చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం 16 నుండి, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. మొదటగా మనము చూసినట్లయితే క్రైస్తవ కాలమానంలో లిటర్జికల్ క్యాలెండర్ అంటారు. అందులో కనుక మనము చూసినట్లయితే నవంబర్తో స్టార్ట్ అవుతుంది. నవంబర్ ఎండింగు డిసెంబర్ నెల అడ్వాన్స్ సీజన్ అని, దాని తర్వాత క్రిస్మస్ వస్తుందని, ఆ తర్వాత యేసుక్రీస్తు జీవిత కాలం తర్వాత మనము చూస్తే మార్చి ఏప్రిల్ వచ్చేటప్పటికి లెంట్ సీజన్గా మనం ఆచరిస్తాం. భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు ఉన్న కాలాన్ని 40 రోజులు లెంట్ సీజన్గా చాలామంది ఆచారబద్ధంగా కాకుండా దేవునికి దగ్గరగా ఉండడానికి, ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎక్కువ గడపడానికి, శిలువ ధ్యానాలు చేసుకోవడానికి, తమను తాము దేవునికి దగ్గరగా ఉండడానికి ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు ధ్యానించడానికి లెంట్ సీజన్ని పాటిస్తూ ఉంటారు. తర్వాత ఈస్టర్ ఏప్రిల్లో వస్తుంది. మే నెలలో పెంటెకోస్తు దినం, అలాగే దాని తర్వాత సంఘం ఏర్పడడం, త్రిత్వము, లేకపోతే సాధారణ కాలం, ఇలాగా నవంబర్ వరకు ఇలాగున ఒక క్రైస్తవ కాలమానం విభాగించబడి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం లెంట్ సీజన్లో ఉన్నాం కాబట్టి చాలామంది ఉపవాసం ఉంటూ ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను ఎలాగ దేవునికి దగ్గర అవ్వాలి అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వారి కొరకే ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ దినం మనం ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకుంటున్నామంటే అబ్రహామును తీసుకుంటున్నాం. అబ్రహాము
మరి 75 సంవత్సరాలప్పుడు దేవుడు, ఇదిగో నీవు ఉన్న ఊరిని, నీ పితరులను, మీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు రావాలని చెప్పి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు, 7 ఆశీర్వాదాలు మనము చూస్తాం ఆదికాండం 12వ అధ్యాయంలో. అయితే అబ్రహాము అలాగ దేవుని మాటకు లోబడి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి తనకి సంతానం ఇసుక రేణువుల వలెను, అలాగే ఆకాశ నక్షత్రాల వలె విస్తారమైన సంతానం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాము లోబడ్డాడు, కానీ ఒక్క కుమారుడు కూడా లేకపోయాను. 99 సంవత్సరాలప్పుడు దేవుడు మరి అబ్రహాముకి కుమారుని ఇచ్చారు. అయితే ఈ మధ్యలో చాలా సంఘటనలు, దేవుని దర్శనం, తర్వాత ఇంకా నీకు కేడంగా ఉంటాను, నువ్వు నిర్దోషిగా ఉండు అని చెప్పి ఇంకా చాలా ఘట్టాలు జరుగుతాయి. అయితే మనకి ఇప్పుడు అవసరమైన విషయం ఏంటంటే, ఈ 25 సంవత్సరాలు వెయిట్ చేసి దేవుని వాగ్దానం కొరకు వెయిట్ చేస్తూ ఉన్న అబ్రహాముకు దేవుడు కుమారుని అనుగ్రహించారు. 100వ సంవత్సరంలో మరి అబ్రహాము కుమారుని కన్నాడు. తను వృద్ధాప్యములో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని వాగ్దానమును నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహాంకి కుమారునిచ్చారు. ఎంతగానో సంతోషంతో ఉన్న దినాలలో దేవుడు ఒకానొక దినాన నైట్ టైం మరి అబ్రహాంతో మాట్లాడుతూ 22వ అధ్యాయం ఆదికాండం, ఇదిగో నీకు 2వ వచనం, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, ఒకసారి చదువుదాం ఆ వాక్యం. ఆదికాండం 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. దేవుడు అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, తన ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. అబ్రహాం అన్ని విషయాలలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడుతూ నడుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. నీకు ఒక్కగానొక్క కుమారుడు, లేక కన్న నీ కుమారుని తీసుకుని నేను చూపించబోయే ఆ పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు తెల్లవారంగానే లేవంగానే అబ్రహాము తన కుమారుని తీసుకుని తన పనివాడితో పాటు దేవుడు చూపించిన ఆ మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఎక్కడ అర్పించమంటారు అని చెప్పి ఆయన ప్రయాణం చేసినప్పుడు దేవుడు మరి అబ్రహాముకి మరి ఎక్కడ దహన బలిగా తన కుమారుని అర్పించాలో ఆ పర్వతాన్ని చూపించారు. మరి అబ్రహాము తన పనివారితో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, చూడండి ఒక్కసారి 5వ వచనం, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి మరి అబ్రహాము నేను నా కుమారుడు మరి దేవునికి మొక్కి మళ్ళీ వస్తామని చెప్పి పనివాడితో చెప్పి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే కుమారుడు అడుగుతూ ఉన్నారు, నాయన మరి దేవునికి దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, ఇదిగో కట్టెలు ఉన్నాయి, నిప్పు కూడా ఉంది, కానీ దహన బలికి పశువు ఏది అని అడుగుతాడు కుమారుడు. దేవుడే చూసుకుంటాడు అని చెప్పి మరి ఇస్సాకుతో చెప్పి తీసుకుని వెళ్తాడు. దేవుడు చూపించిన ఆ యొక్క పర్వతం మీద ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ బలిపీఠాన్ని కడతాడు. బలిపీఠాన్ని కట్టి కట్టెలు దాని మీద క్రమముగా పేర్చిన తర్వాత ఇస్సాకును తీసుకుని బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. మరి ఇస్సాకుకి అర్థమైపోయింది దహన బలిగా అర్పించేది నన్నే అని. అది తెలివి లేకుండా ఉన్న చిన్న వయసు కాదు, మంచి మరి తనకి అర్థమైన వయసులో ఉన్న ఇస్సాకు మరి అక్కడ నుండి ఆ బంధకాలు తెంపుకుని వెళ్ళిపోవడానికి ఎంతో టైం పట్టదు. అసలు తనను బంధించినప్పుడే తను వారించి కూడా పారిపోగలడు. కానీ తన తండ్రి దేవునికి ఎంత విధేయత చూపిస్తాడో చిన్ననాటి నుండి చూసిన ఇస్సాకు మాట్లాడకుండా తన్ను బందీ చేస్తూ ఉంటే బందీ అయిపోయి ఆ కట్టెల మీద పేర్చినప్పుడు అలాగే పరుండి ఉండిపోయాడు. అబ్రహాము హృదయంలో దేవుడు నాకు మరి ఇస్సాకును అర్పించమని
నాకు చెప్పాడు కాబట్టి నేను అర్పిస్తున్నాను అని చెప్పి తను మరి చెయ్యి చాపి ఆ కత్తిని తీసుకుని చెయ్యి ఎత్తినప్పుడు దేవుడు వెంటనే ఆప్ చేస్తూ ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి చూద్దాం. 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇక్కడ మరి దేవుడు అబ్రహాముతో అంటున్న మాట చూడండి. నీకు ఒక్కడయున్న నీ కుమారుని, నీవు అతిగా ప్రేమించే నీ కుమారుని నేను దహన బలిగా అర్పించమన్నప్పుడు నువ్వు అర్పించడానికి వెనుతీయలేదు కాబట్టి నీవు నాకు భయపడేవాడవని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అక్కడ అబ్రహాం యొక్క పరీక్షకు దేవుడు టిక్ మార్క్ పెట్టాడు. అంతేకాకుండా దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడంటే చూడండి 16వ వచనం నుండి, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వల్లెను సముద్ర తీరమందలి ఇసుక వల్లెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ 3 ఆశీర్వాదాలు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఒకటి సీడ్, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యడానికి వెనుతీయలేదు గనుక నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తారముగా గొప్ప సంతానం అవుతుందని, అలాగే నీకు చూపించే వాగ్దాన దేశంను నీకు ఇస్తానని, మూడవదిగా మరి నీవు అనేకులకు అన్యులందరికీ కూడా ఆశీర్వాద కారణంగా నువ్వు ఉంటావని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయితే మనము ఆలోచించవలసింది ఈ సమయంలో ఏంటి అని అంటే, దేవుడు అబ్రహాముకి ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న ఏకైక కుమారుడైన లేక 25 ఇయర్స్ ఎదురు చూస్తూ నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న ప్రార్థన చేయడం ద్వారా కలిగిన ఆ ఏకైక కుమారుని దేవునికి దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము అర్పించాడు. అర్పించడానికి వెనుతీయలేదు. పత్రికల్లో మరి న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది కదా, అబ్రహాము తన కుమారుని బలి ఇమ్మన్నప్పుడు బలి ఇచ్చెను అని ఉంటుంది. అంటే దేవుడు తన యొక్క హృదయ స్థితిని చూసి అబ్రహాము సంపూర్ణముగా తన హృదయం అంతా కూడా హృదయపూర్వకముగా దేవునికి అర్పణగా లేకపోతే దహన బలిగా అర్పించడానికి సిద్ధమైపోయాడు. హృదయంలో ఇచ్చేశాడు కాబట్టి ఇచ్చినట్లుగానే దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి మరి విధేయత చూపించాలి అని అన్నప్పుడు మనము సెల్ఫ్ డెనియల్ చాలా అవసరం. మనం ఇందాక చూసాం లూకాసు వార్త 9:23లో, ఎవడైనాను నన్ను వెంబడించవలనని అనుకునే ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలను. దేవుడు ఏమంటున్నారంటే మనతో, ఇదిగో నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నా సిలువని ఎత్తుకోవాలి, అప్పుడే నన్ను వెంబడించేవాడు అవుతావు అని చెప్పి, మనమేమో దేవునికి ఇంకా దగ్గరైపోవాలి అని అనుకుంటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, అసలు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు అనడానికి నిదర్శనం ఏంటంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ డెనియల్. మనము ఏదైనా చేస్తాము కానీ మనల్ని మనము అర్పించుకోవడం లేకపోతే మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే మనకి ఉన్న పరపతి లేకపోతే అంటే ప్రెస్టేజ్, గౌరవము లేకపోతే పదవి లేకపోతే ఉన్న ఏ సిచ్యువేషన్లో ఎలాంటి మంచి స్థితిలో ఉంటే ఆ స్థితి నుండి బయటికి రావడానికే మనకి చాలా కష్టతరంగా ఉంటుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము కానీ మన హోదా మనకెప్పుడు గుర్తుంటుంది. మన యొక్క ప్రెస్టేజ్ మనం విడిచిపెట్టలేం. అది మనకి తెలియకుండానే మనలో ఒక విధమైన గర్వాన్ని, లేకపోతే నేను చాలా బాగా దేవునిలో ఉంటాను,
నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు. నేను వాక్యం చెప్తే ఇంతమంది నాకు ఫాలోవర్స్ ఉంటారు, లేకపోతే నా వాక్యానికి చెవు కోసుకునేవాడు ఇంతమంది ఉంటారు అనే విషయాలు మనతో పాటే అవి మనలో ఏమి క్రియేట్ చేస్తూ ఉంటాయంటే, మనలో ఒక విధమైన ఆత్మీయ అహంకారం లేదా మరి గర్వము, అహంకారము ఇవి మనలో చోటు చేసుకుంటూ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను వెంబడించాలి అనుకుంటే మొదటగా నీవు జీరోగా ఎంచుకోవాలి, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. అంతేకాకుండా మనము కొన్నింటిని బాగా ప్రేమిస్తాం. మన వాతావరణం, మన ఇల్లు, ఎంతైనా కూడా మన ఇంటిని దాటి బయటకు వెళ్ళడానికి ఇష్టపడం. ఎంతైనా కానీ మన ఊరు దాటి మనం బయటకు వెళ్ళడానికి ఇష్టపడం. లేకపోతే ఎంతైనా కానీ మన యొక్క కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వెళ్ళడానికి ఇష్టం పడం. అలాగా దేవుడు ఏమంటున్నారంటే, నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో, నీ సర్కమ్స్టాన్సెస్, నీ యొక్క కంఫర్ట్ జోన్ని నువ్వు ఒకవేళ ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావేమో, నీ స్పౌస్ను, నీ భార్యను లేకపోతే నీ భర్తను దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావేమో, దేవునికి ఇచ్చే ప్లేస్ వాళ్ళకి ఇస్తున్నావేమో. అసలు అంత ఎందుకండి? నీవు ఎవరి దగ్గర, ఏ దైవజనుని దగ్గర నువ్వు మరి సంఘంలో ఏ దైవజనుడున్న సంఘానికి వెళ్తున్నావో ఆ దైవజనుడికి నీవు దేవుని స్థానం ఇచ్చేస్తున్నావేమో. ఒకసారి గమనించుకోవాల్సిన విషయం. మనకి కొంతమంది వాక్యాలు చాలా బాగుంటాయి, అవి మనకి ఇష్టమవుతాయి. ఇష్టమైనప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటామో అదే మనం రిపీటెడ్గా చూసుకుంటూ ఉంటాం. అది ఏమవుతుందంటే దేవుని ప్లేస్ని వాళ్ళకి ఇచ్చేసినట్లుగా అవుతాం. ఒకటే దేవుడు కోరుకున్నది ఒకటే. దేవుని స్థానం ఎప్పుడు కూడా దేవునికే ఇవ్వాలి. దేవుని స్థానం ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు ఒప్పుకోడు. నీకు ఒకే ఒక కుమారుడు లేదా ఒకే ఒక కుమార్తె నీ సేవలో నీకు అంతగానో తోడ్పడుతూ ఉన్నది, లేదా నీ యొక్క దైనందిన జీవితంలో నీకు ఎంతో సపోర్టింగ్గా ఉంది, నీ పరిచర్యలో ఒక కుడిభుజంగా నీ కుమారుడు ఉన్నాడు, లేకపోతే కుడిభుజంలా నీ కుమార్తె ఉన్నది, లేకపోతే నీ సహోదరుడు, ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఎవరైనా ఎక్సే. దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన మరి ఏమంటారు ఇంపార్టెన్సు దేవునికి తప్ప ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు అంగీకరించడు. నువ్వు ఎంత ఉపవాసం ఉండి ఎంత కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పటికీ కూడా నీ హృదయంలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేవి ఇప్పటి వరకు కొన్ని విషయాలు, నేను ఇంటివారు లేకపోతే ఆత్మీయంగా నిన్ను నడిపించేవారు అవ్వచ్చు, లేకపోతే నీ యొక్క ఉద్యోగమే నీకు నీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించే స్థితిలో ఉన్నావేమో. ఎప్పుడైనా కూడా ఒకటే, దేవునికి ఇవ్వాల్సిన స్థానం కానీ సమయం కానీ శక్తిని కానీ నీవు వేరే దానికి ఇస్తున్నావు అని అంటే అది నీకు దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నట్టే. దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నాన్న నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో అబ్రహాము నాకన్నా తన కుమారుని ప్రేమిస్తున్నాడేమో ఎక్కువగా అని చిన్న పరీక్ష పెట్టారు అబ్రహాముకి. ఇది నాన్న నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని కన్నా ఎక్కువగా ఒకవేళ నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో అబ్రహాముకి ఏ రీతిగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు తీసుకుని వచ్చి నేను చూపించే ఆ పర్వతం మీద దహన బలి ఇవ్వు అనేసని అంటే, ఒకవేళ నీకే నిజంగా నువ్వు బాగా ప్రేమించేవాడిని తీసుకుని వచ్చి నాకు అప్పగించు, నాకు అర్పించు అని అంటే నువ్వు ఏం చేస్తావు? దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ మాటని కాదు. నోటితో మనం ఒప్పుకోవచ్చు, అలాగే ప్రభువా నా బిడ్డని నీకు సమర్పిస్తాను అని నోటితో ఒప్పుకుంటాం, కానీ హృదయంలో మాత్రం అయ్యి బాబోయ్ అదేంటది, అక్కడెక్కడో మిషనరీగా వెళ్ళడానికి నీ కుమార్ని పంపిస్తామంటే నేను ఓకే అనేసాను, నీ కుమార్తెను పలానా వాళ్ళకి పలానా మిషనరీగా పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తామంటే ఓకే అనేసాను అని చెప్పి హృదయంలో నువ్వు సంకోచిస్తున్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు హృదయపూర్వకముగా దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క
ఈ ఈ లెంట్ సీజన్లో ఉపవాసం ఉంటున్న నీతో మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, ఆయనకి నీవు సంపూర్ణముగా విధేయత చూపించి ఆయనకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ, స్థానము, సమయము ప్రయారిటీ, సమయంలో ప్రయారిటీ, స్థానంలో ప్రయారిటీ, నీ శక్తి సామర్థ్యాలు ఇవ్వడంలో, నీ డబ్బులు ఖర్చు పెట్టడంలో, అన్నిటిలో కూడా నీవు దేవుని కంటే మరి దేనికి కూడా ప్రయారిటీ ఇవ్వకుండా ఉండడమే సెల్ఫ్ డెనియల్తో అది కూడా జోడింపు అవుతుంది. సెల్ఫ్ డెనియల్ మనల్ని మనం ఉపేక్షించుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం, మన యొక్క కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం, ఇదంతా ఓకే. నీవు సమర్పించుకుంటున్నావు, వెరీ గుడ్. నా సిలువను కూడా నువ్వు ఎత్తుకోవాలి. నాకన్నా ఎక్కువ దేనిని కూడా నువ్వు ప్రేమిస్తే నువ్వు నన్ను అసలు వెంబడించట్లేదు అంటారు దేవుడు. కాబట్టి ఈ యొక్క సీజన్లో మనము దేవుణ్ణి వెంబడిద్దాం, దేవునికి దగ్గరగా అవుదాం. యాక్చువల్గా మనము లెంట్ సీజన్లో ఉపవాస ప్రార్థనలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయని మనందరికీ తెలుసనే నేను వాటిని మెన్షన్ చేయలేదు. ఉపవాసము, ప్రార్థన, ఇంకా మనల్ని మనం సమర్పించుకోవడం. వీటిల్లో ఉపవాస ప్రార్థనలో మనము చేయాల్సిందే రిపెంటెన్స్ అంటే యేసయ్య శిలువ శ్రమలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, అయ్యో ప్రవ్వా నీవెంత ఘోరమైన శిలువను భరించావా అని ఆయన మీద జాలి చూపించడం కాదు. అరే, ఆ శిలువ శ్రమలు నా గురించి దేవుడు అనుభవించారు అని నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపంతో దేవుని ఒప్పుకుంటూ దేవుని తట్టు తిరగడం దేవునికి అనుకూలమైనది. నీ ఉపవాసం అప్పుడు అంగీకరించబడుతుంది. అలాగే ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలు మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మనము ప్రయారిటీగా మాట్లాడుకుంటున్నది ఏమిటంటే సెల్ఫ్ డెనియల్. నిన్ను నీవు ఉపేక్షించుకోవడం, దేవుని కంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వడం. అప్పుడే నీవు దేవుని దృష్టిలో అంగీకరించబడతావు. దేవుని వెంబడిస్తున్నావు అన్నదానికి దేవుడు టిక్కు పెడతారు. నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన అంగీకరించడం, నీ ఉపవాసం అంగీకరించడం మాత్రమే కాదు, కానీ అబ్రహామును ఎలాగ ఆశీర్వదించాడో దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ ప్రార్థనకి గొప్ప ఫలితాలు అంటే, నేను ఎంతసేపు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటూ నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, మరి నాకు ఇంకా దేవుని కంటే ఎక్కువగా ఏది మరి నేను ఇష్టపడట్లేదు, అన్నీ కూడా దేవుని దగ్గర సమర్పించుకుంటున్నాను, వదిలేసుకుంటున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అయితే నా అవసరతలు నేను అసలు ప్రార్థన చెయ్యట్లేదే అని అనుకుంటున్నావేమో. నువ్వు ప్రార్థన చేయనక్కర్లేదు. నీకేం కావాలో నువ్వు దేవునికి ఇలాగున అంటే నిన్ను నీవు ఉపేక్షించుకుంటూ ఆయన సిలువనెత్తుకుని ఆయన సిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసంతో ప్రార్థన చేస్తూ మరి దేవునికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటే నీ ప్రార్థన అంశాలన్నీ కూడా స్తుతి అంశాలుగా మారిపోతాయి. దేవుడు నీకు ఏ వాగ్దానాలు అయితే ఆల్రెడీ ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు ఒక గొప్ప బహుమానం ఆయన దగ్గర ఉన్నది. ఆ బహుమానం నీకు మాత్రమే కాకుండా నీ కుటుంబానికి, నీ భర్తకు లేదా నీ భార్యకు, నీ పిల్లలకు కూడా దేవుడు బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంత సంతోషం, సమాధానం, ఆత్మ నింపుదల దేవుడు ఇవ్వబోతూ ఉండగా ఇంకా మరి ఎందుకు ఆలస్యం? మనల్ని మనం ఉపేక్షించుకుందాం. దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించకుండా, ఒకవేళ ఏదైనా ప్రేమిస్తూ ఉంటే దానిని దేవుని సమక్షములో, ప్రవ్వా ఇదో ఇంతకాలం నేను దీనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నేను వదిలిపెడుతున్నాను, నీకు సమర్పించుకుంటున్నాను, ఇదిగో నా ప్రార్థన అంగీకరించు. ఈ సీజన్లో నేను చేస్తున్న ప్రార్థనలో నువ్వు నాకు తోడుగా ఉండు, నేను నీకు ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా నీ ఆశీర్వాదాలు పొందుకోవాలి, నీ ఆత్మతో నింపబడాలి, నీ ప్రత్యక్షత నేను చూడాలి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు సంపూర్ణ సంతోషము, సమాధానము, ప్రార్థనా విజయాలు నీకు దయచేస్తాడు. అలాగూ చేయలాగున దేవుడు తన కృపను
నీకు చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఇదిగో ప్రభా, లెంట్ సీజన్ ఆధారంగా చేసుకుని అనేక మంది ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్న బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వేలాది స్తోత్రములు. ప్రభా, అబ్రహాము అన్ని విషయాలలో నీకు లోబడినప్పుడు ప్రభా ఇంకా తనని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని తనకు ఒక్కగానొక్క కుమారుడు ఎంతగానో ప్రేమించే కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు ప్రభా, అబ్రహాము ఏమాత్రము వెనుతీయకుండా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నీకు సమర్పించుకోవడానికి ప్రభా కత్తి ఎత్తినప్పుడు నువ్వు అంగీకరించావు తండ్రి, అతన్ని ఆశీర్వదించావు తండ్రి. అలాగే ప్రియ బిడలు ప్రభా వారి యొక్క దైనందిన జీవితంలో ప్రభా ఉపవాసముతో ప్రార్థనలో నీ సన్నిధిలో గడుపుతూ ఉండగా వాడు ప్రభా ఇంకను తన్ను తాను ఉపేక్షించుకోవడానికి కృప చూపించండి. ఏ విషయాలు విడిచిపెట్టాలి, ఏ విషయాలు నీకు వారికి మధ్యలో అడ్డంగా ఉన్నాయి అవన్నీ కూడా గుర్తించి వాటిని వదిలిపెట్టేటట్లుగా కృప చూపించండి. అలాగే నా తండ్రి నా ప్రభా నీ సిలువని ఎత్తుకుని వెంబడించడానికి కృప చూపించండి. అలాగే నా తండ్రి నా ప్రభా నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా నీకంటే ఎవరికి కానీ ఏ వస్తువుకి కానీ ఏ మనిషికి కానీ ప్రయారిటీ ఇవ్వకుండా వారి సమయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, డబ్బును నీకు మాత్రమే వెచ్చించేటట్లుగా కృప చూపించమని బతిమాలుకుంటున్నాం. అలాగూ ప్రభా బిడలు చేయిచుండగా ఈ ప్రార్థనలు ఏకీభవించుచుండగా వారికి సంపూర్ణమైన సంతోషము, సమాధానము, ఆత్మ నింపుదల, ఆత్మ గైడెన్స్ మీరు దయచేయమని ప్రభా నీ ప్రత్యక్షతలు వారికి దయచేయమని ఈ యొక్క వాక్యము ప్రభా వారి హృదయాల లోతుల్లోకి వెళ్ళి ఫలించులాగా నువ్వు కృప చూపమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ వాక్యాన్ని మరొక్కసారి మీరు వినాలనుకుంటే డాక్టర్ మెర్సీబాలా జేసీజీఎం అనే యూట్యూబ్ ఛానల్లో మరొక్కసారి మీరు వీక్షించవచ్చు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డాక్టర్ మెర్సీబాలా జేసీజీఎం అని టైప్ చేయగానే నా మెసేజెస్ వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాక్షులకు, మీ ప్రియులకు కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ లెంట్ సీజన్లో ఉపవాసంతో ప్రార్థనలో ఉన్న మీకు దేవుడు బహుగా ఆశీర్వదించి సంతోషము, సమాధానము, ఆత్మ నింపుదల దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.